నమస్తే శివాబీ న్యూస్ కు స్వాగతం. నా పేరు శైలజ. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు పేదలందరికీ అందాలి, అర్హులైన వారిని గుర్తించాలంటూ క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో పాల్గొని సచివాలయ సిబ్బందికి సూచనలు ఇచ్చిన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్. ప్రజల వినతులు సత్వరమే పరిష్కరించండి. సూలూరుపేటలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో పాల్గొని ప్రజల సమస్యలు ఆలకించిన కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్. వాహన రాకపోకలకు ఇబ్బందులు లేకుండా చూడాలి. గూడూరులోని రైల్వే అండర్ బ్రిడ్జి వద్ద పరిశీలించిన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్, డీఎస్పీ వివి రమణ కుమార్, ఇతర అధికారులు. ట్రస్ట్ సేవలు అభినందనీయం. చిల్లకూరు మండలంలోని పాలిచెల్లవారిపాలెం గ్రామ జడ్పీ ఉన్నత పాఠశాలలో రాజనేని రామానాయుడు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పేద విద్యార్థిని చదువుకు నగదు సాయం అందజేసిన ట్రస్ట్ ప్రతినిధులు. ప్రభుత్వ పథకాలు అర్హులైన పేదలకు అందించాలని, సచివాలయ సిబ్బంది పేదలను ఇబ్బందులు పెట్టవద్దని ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ సూచించారు. గూడూరు పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో సచివాలయ సిబ్బందితో నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. పట్టణంలోని గమల్లపాలెంలో ఉన్న ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సచివాలయ సిబ్బందితో ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ సమావేశం నిర్వహించారు. వార్డుల వారీగా సిబ్బంది వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను పగడ్బందీగా అమలు చేయాల్సి ఉందని తెలిపారు. పేదలు వస్తే వారికి పనులు చేసే పంపాలన్నారు. రేషన్ కార్డులు, పింఛన్లు కొత్త వారికి ఇవ్వడం జరుగుతుందని, అర్హులను గుర్తించాలన్నారు. సంక్షేమ పథకాలను సీఎం చంద్రబాబు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారని పేర్కొన్నారు. పేదలెవరికి అన్యాయం జరగకూడదని ఆయన వివరించారు. ఎవరైతే అర్హులో వాళ్ళు వచ్చి ఈ యొక్క పెన్షన్ నమోదు కార్యక్రమాన్ని మీ యొక్క ఆధ్వర్యంలో చేసే ప్రక్రియ కూడా గవర్నమెంట్ ఈరోజు ఏర్పాటు చేసింది. ఎందువల్లంటే పేదవాళ్ళకు దగ్గరగా పనిచేసేది మీరు కాబట్టి మిమ్మల్ని బాధ్యత తీసుకోమని చెప్పి గవర్నమెంట్ తెలియజేసిందని చెప్పి నేనందరూ కూడా తెలియజేస్తున్నాను. అట్లాగే హౌసింగ్ ఇప్పుడు ఒక దాంట్లో వచ్చినవాడు కాదు, నేను కష్టపడి మీ ప్రతి మీద మీరు ఉద్యోగం సంపాదించుకున్నాడు కాబట్టి ఖచ్చితంగా ఈ విషయంలో పేదవాళ్ళకి సాయం చేయమని చెప్పి నేను అందరూ కూడా తెలియజేస్తున్నా. అట్లాగే గతంలో ఒక ఉదాహరణ, సచివాలయ ఉదాహరణ ఏంటంటే ఇప్పుడు మా వార్డులో 6వ వార్డు సచివాలయంలో మా వార్డులో ఆ రోజు ఈ సచివాలయం గురించి బయట తోలేశారు. అది ఎవరో అయినా నేను చెప్పేది కూడా రాజకీయాలు ఉన్నాయి, పోతున్నాను అయినా ఎల్లకాలం ఒకే పార్టీ ఉండదు కాబట్టి మీ ఉద్యోగాలు చిన్నకాలం మీ ఉద్యోగాల్లో మీరు ఉంటారు. అందరికీ రెస్పెక్ట్ ఇవ్వాల్సిన బాధ్యత మీ మీద ఉంది. అది ఎలక్షన్ టైం, మామూలు టైం అయితే వేరేండి. ఎలక్షన్ టైంలో అయిపోయింది. మీరు వాళ్ళ సూచనలు తీసుకొని మీరు పనిచేయాల్సిన అవసరం మీకు లేదని చెప్పి మీకు తెలియజేస్తున్నా. ఇండిపెండెంట్గా పనిచేయండి, ప్రజలకు సేవ చేయండి అని చెప్పి మీ అందరూ కూడా రిక్వెస్ట్ తెలియజేస్తున్నా. కాబట్టి మీరందరూ కూడా బాగా పనిచేస్తే మీకు పని వస్తుంది. అట్లా కూడా పేరుకి ఏదో మేము ఆ సెక్రటరీ ఈ సెక్రటరీ పెట్టుకొని ఆ విషయం తమ్ముడుతో ఇబ్బందిగా ఫీల్ అవుతామని చెప్పి నేను అందరికీ తెలియజేస్తున్నా. కాబట్టి దయచేసి కష్టపడి పనిచేయండి. పేదవాళ్ళ విషయంలో ఎక్కడ కూడా రాజీ అవుతుందని చెప్పి నేను తెలియజేస్తున్నా. అట్లాగే పెన్షన్ విషయంలో మీ దృష్టికి వస్తే మా నాయకులు కూడా వచ్చి మీరు చెప్తారు. మీ దృష్టికి వస్తే ఖచ్చితంగా మీరు గుర్తించి వాళ్ళందరూ కూడా తీసుకొచ్చి ఆన్లైన్ చేయవలసిన బాధ్యత మీదని చెప్పి నేను తెలియజేస్తున్నా. అట్లాగే పెన్షన్ విషయంలో రాజకీయాలకు అతీతంగా పేదవాడికి ఇవ్వాల్సిన బాధ్యత మా మీద ఉందో మీ మీద కూడా అంతే ఉంది. పేదవాడికి పెన్షనర్కి పార్టీతో సంబంధం లేదు. అతనికి రావాల్సినటువంటి పెన్షన్ అతనికి మనం ఇవ్వాల్సిందే.
ఇంకా మరికొందరు మాట్లాడారు. ప్లానింగ్ సెక్షన్ అనేది అవినీతికి అర్థం పట్టినట్టుందనే విషయం గుర్తు చేస్తున్నాను. ఈ విధం కొనసాగితే సిబ్బందికి ఇబ్బందులు వస్తాయనే విషయాన్ని కూడా తెలియజేస్తున్నాం. ప్లానింగ్ సెక్షన్ అనేది ప్రతి పురపాలక సంఘంలో ఎక్కడ ప్లాన్ పెట్టినా మంజూరు చేయవలసిన బాధ్యత మీ యొక్క లాగిన్ నుంచి ఏ లాగిన్కి వెళ్తారనే విషయం కూడా తెలుసు. దీంట్లో టౌన్ ప్లానింగ్, బిల్డింగ్ ఇన్స్పెక్టర్ ఉన్నాము, బిల్డింగ్ వాళ్ళు ఉన్నాము, మా ద్వారా వెళ్ళాలనేది ఎక్కడా లేదు. మీరు టీపీఓ దగ్గరికి వెళ్ళాలా, టీపీఓ లాగిన్ నుంచి కమిషనర్ లాగిన్కి వెళ్ళాల్సిన బాధ్యత ఉంది. మీరు చేసే తప్పులు మీ మెడకే ఉడితాడవుతుందని తెలియజేస్తున్నాను. ఈ రోజు మీరు చట్టంలో లేకుండా, జీవోలు లేకుండా ఈ కార్యక్రమంలో కమిషనర్ వెంకటేశ్వర్లు, నాయకులు శీలం కిరణ్ కుమార్, బిల్లు శంచరామయ్య, మస్తాన్ నాయుడు, వాటంబేడి శివకుమార్, పులిమి శ్రీనివాసులు, రహీం తదితరులు పాల్గొన్నారు. నియోజకవర్గ సమస్యలను ఆయా శాఖల అధికారులతో మాట్లాడి పరిష్కరించే దిశగా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ చొరవ తీసుకున్నారు. సూళ్లూరుపేటలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రజల నుండి వినతులు స్వీకరించారు. సూళ్లూరుపేట పట్టణంలోని ఆర్డీఓ కార్యాలయ సమీపంలో ఉన్న సత్యసాయి కళ్యాణ మండపంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్, ఆర్డీఓ కిరణ్మయి తదితరులు పాల్గొని ప్రజల నుండి వినతులు స్వీకరించారు. వివిధ గ్రామాల నుండి వచ్చిన ప్రజలు అందించిన అర్జీలను కంప్యూటర్లో నమోదు చేసి రసీదులిచ్చారు. ప్రజల సమస్యలను కలెక్టర్ వెంకటేశ్వర్ సావధానంగా విన్నారు. అప్పటికప్పుడే ఆయా శాఖల అధికారులతో మాట్లాడి సమస్యలు పరిష్కరించాలని ఆదేశించారు. ఈ సందర్భంగా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ మాట్లాడుతూ ప్రజలు ఇచ్చిన అర్జీలను వెంటనే పరిష్కరించాలని అధికారులకు సూచించామని వివరించారు. పీజీఆర్ఎస్ లో భాగంగా తిరుపతి జిల్లాలో పీజీఆర్ఎస్ కార్యక్రమాన్ని జిల్లా వ్యాప్తంగా తిరుపతిలో జాయింట్ కలెక్టర్ వాళ్ళందరూ చేస్తున్నప్పటికీ ఇక్కడ మనం సూళ్లూరుపేట నియోజకవర్గం పరిధిలో సూళ్లూరుపేట నియోజకవర్గం స్పెషల్గా ఈరోజు పీజీఆర్ఎస్ నిర్వహించడం జరిగింది. ఇదేమంటే సుమారుగా సూళ్లూరుపేట పరిసర ప్రాంతాల నుంచి తిరుపతికి రావాలంటే కొత్త జిల్లాలు ఏర్పడిన తర్వాత సుమారుగా 2 నుంచి 3 గంటలు పడుతుంది లోపల నుంచి రావాలంటే. అందుకోసమని ప్రజల వద్దకే యంత్రాంగం అంతా వచ్చి అర్జీలు స్వీకరించడం కోసం ఈరోజు ఒక ప్రత్యేకంగా నియోజకవర్గ స్థాయిలో పీజీఆర్ఎస్ని ఇక్కడ నిర్వహించుకోవడం జరిగింది. మొత్తము డివిజన్ స్థాయి అధికారులు, ఆర్డీఓ గారు, మిగతా మండల స్థాయి అన్ని మండల తహసీల్దార్లు, ఎంపీడీఓలు అందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. సుమారుగా చూసుకున్నట్టయితే మనకి 170కి పైచిలుక అర్జీలు ఈరోజు రావడం జరిగింది. వాటిల్లో ముఖ్యంగా రెవెన్యూ సమస్యలు, అదేవిధంగా సూళ్లూరుపేట మున్సిపాలిటీ పరిధిలో డ్రైనేజ్ సమస్యలు, డ్రింకింగ్ వాటర్ సమస్యలు, అదేవిధంగా కలుషిత నీరు ఏదైతే ఉందో సూళ్లూరుపేటలో దానికి సమస్యలు కొన్ని చెప్పున్నారు. అదేవిధంగా మనం చూసుకున్నట్టయితే గత 5-6 రోజుల నుంచి కురుస్తున్నటువంటి వర్షాల వల్ల మనకి ఎక్కువ శాతం వర్షపాతం తడ, వరదైపాలెం, మరి ముఖ్యంగా సూళ్లూరుపేట నియోజకవర్గ పరిధిలో ఎక్కువ వర్షపాతం నమోదైంది. ఆ వర్షపాతం వల్ల డ్యామేజ్ అయినటువంటి రోడ్లు కానీ, ఏదైనా చెరువులు బ్రీచెస్ ఏదైనా అయినా వాటిని కానీ, ఇల్లు అయితే డ్యామేజ్ అయితే వాటిని కూడా కాదు, అదేవిధంగా పంట పొలాల్లోకి నీరు చేరడం వల్ల ఏదైతే డ్యామేజ్ అయితే వాటిని కూడా చూడటానికి ఈరోజు రావడం జరిగింది. ఇప్పుడు ఆ డ్యామేజ్ని కూడా ఒకసారి చెక్ చేసుకొని ప్రభుత్వానికి ఎన్యూమరేషన్స్ కూడా పంపించి ఏదైతే డ్యామేజ్ అయిందో వాటన్నిటిని కూడా యుద్ధ ప్రాతిపదికన రోడ్లన్నీ కూడా పునరుద్ధరించడం జరుగుతుంది. ఎక్కడైతే చెరువులు బ్రీచెస్ అయ్యో వాటిని కూడా రిపేర్ చేయడం జరుగుతుంది. ఎవరికైనా పంట నష్టం జరిగినా వాటికి కూడా పంట నష్టం డ్యామేజెస్ కూడా ఒకసారి ఇప్పుడు ఎన్యూమరేషన్ చేసి వాళ్ళకు కూడా నష్టపరిహారం కింద ఇవ్వడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. వాహన రాకపోకలకు ఇబ్బందులు లేకుండా ప్రజలకు అసౌకర్యం కలగకుండా ట్రాఫిక్ ను క్రమబద్ధీకరించాలని ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ సూచించారు. గూడూరు పట్టణంలోని అండర్ బ్రిడ్జి వద్ద ట్రాఫిక్ కు అంతరాయం కలుగుతుండటంతో వివిధ శాఖల అధికారులతో కలిసి ఆయన పరిశీలించారు. పట్టణంలోని రైల్వే అండర్ బ్రిడ్జి వద్ద ప్రతిరోజు ఏదొక సమయంలో వాహన రాకపోకలకు అంతరాయం కలుగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో సోమవారం ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్, డీఎస్పీ వివి రమణ కుమార్, పురపాలక కమిషనర్ వెంకటేశ్వర్లు వివిధ శాఖల అధికారులు కలిసి అండర్ బ్రిడ్జి వద్ద పరిశీలించారు. ప్రతిరోజు ఉదయం, సాయంత్రం వేళల్లో ట్రాఫిక్ స్తంభించడంతో వాహన చోదకులు, ప్రయాణికులు అవస్థలు పడుతున్నారని, ప్రత్యామ్నాయం చూడాలని ఎమ్మెల్యే అధికారులకు సూచించారు. 1వ అండర్ బ్రిడ్జి నుండి భారీ వాహన రాకపోకలు జరిగేలా చూడాలన్నారు. 2వ అండర్ బ్రిడ్జి గుండా భారీ వాహనాలను అనుమతించవద్దని,
అప్పుడే పాఠశాలలు కళాశాలకు వెళ్లే బస్సులు వ్యాన్లకు ఇబ్బందులు ఉండవని తెలిపారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ఉండేలా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే సునీల్ కుమార్ వారికి సూచించారు. ఈ కార్యక్రమంలో నాయకులు శీలం కిరణ్ కుమార్, బిల్లు చెంచురామయ్య, రహీం, మస్తాన్ నాయుడు తదితరులు పాల్గొన్నారు. సీఎం చంద్రబాబు చొరవతో గూడూరులో గురుకుల పాఠశాల ఏర్పాటు చేశామని ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ తెలిపారు. గూడూరు పట్టణంలోని బన్హీసాహెబ్పేట ప్రాంతంలో ఏర్పాటు చేసిన బీసీ గురుకుల పాఠశాలను ఆయన ప్రారంభించారు. పట్టణంలోని బన్హీసాహెబ్పేట ప్రాంతంలో ఏర్పాటు చేసిన బీసీ గురుకుల పాఠశాలను సోమవారం ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ ప్రారంభించారు. అక్కడ ఉపాధ్యాయులు, విద్యార్థులతో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ మాట్లాడుతూ గతంలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు గురుకుల పాఠశాలను మంజూరు చేయించడం జరిగిందన్నారు. కోట ప్రాంతంలోని గురుకుల పాఠశాలను తీసేయాలని భావించారని, సీఎం చంద్రబాబుతో ఈ విషయాన్ని చర్చించి గూడూరులో గురుకులం ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకున్నామని తెలిపారు. విద్యార్థులు బాగా చదువుకుని ఉన్నత స్థితికి చేరుకోవాలని ఆయన వివరించారు. మొట్టమొదట నేను శాసనసభ్యుడిగా గెలిచిన తర్వాత అప్పుడు ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు బీసీలంటే అమితమైన ప్రేమ ఆయన. ఆ రోజు నేను వెళ్ళి, సార్ బీసీ గురుకుల పాఠశాల గూడూరు కావాలి సార్ అంటే, బిల్డింగ్ లేకపోయినా అప్పటికప్పటికి శాంక్షన్ ఇవ్వడం జరిగింది. నేను రైలు అవతల అక్కడ ఒక బీసీ గురుకుల పాఠశాల అంటే దాంట్లో ఈ యొక్క పాఠశాలను కూడా కలిపి అక్కడ ఏర్పాటు చేశారు. తర్వాత అలాగే బీసీలకి ఇంటర్మీడియట్ రెసిడెన్షియల్ స్కూల్ కావాలని కూడా అడిగితే ఆనాడు నారా చంద్రబాబు నాయుడు గారు కోటలో ఉన్నటువంటి బీసీ మహిళా ఇంటర్మీడియట్ రెసిడెన్షియల్ స్కూల్కు తీసుకొచ్చింది కూడా ఆ రోజు నేనే. అది చంద్రబాబు నాయుడు గారు దయ అని చెప్పి నేను మళ్ళీ మీకు తెలియజేస్తున్నాను. 3-4 సంవత్సరాలు కంటిన్యూ అయింది. దాని తర్వాత తీరా చూస్తే పాపం ఈ మేడం గారు వచ్చిన తర్వాత అక్కడ హాస్టల్ మొత్తం పాడైపోయింది. పైన పెచ్చులుగా పడేటువంటి కార్యక్రమం, బెడ్లు, చిన్న బెడ్లు, మంచి బెడ్లు, ఆ బెడ్ల పైన పెడితే ఎంత ఇబ్బందో తల్లిదండ్రులకి ఆ బాధ తెలుస్తుంది. అప్పుడు అందులో నుంచి సంప్రదించారు మేడం గారు. సంప్రదిస్తే నేను ఒకటే చెప్పాను, అమ్మా ఖచ్చితంగా నేనైతే గూడూరులో ఏర్పాటు చేసిన ప్రయత్నిస్తానమ్మా అని చెప్పాం. ఆల్రెడీ వేరే వాళ్ళతో మాట్లాడాం. ఆమె ఇస్తానని చెప్పి ఆమె పాపం ఎందుకో వేరే వాళ్ళకు కూడా స్థలాన్ని ఇచ్చేసింది కూడా ఉంది. కాబట్టి వాళ్ళు కూడా ఇక్కడ ఉన్నారు. కాబట్టి తల్లిదండ్రులు మీరందరూ కూడా మీ ప్రిన్సిపాల్ మేడంకి, వాళ్ళ స్టాఫ్కి మీ యొక్క పూర్తి సహాయ సహకారాలు ఇవ్వండి చల్లారా. దయచేసి చేర్పించిన వాళ్ళు వద్దని మాత్రం వెళ్ళిపోవద్దు. పోయినసారి అయితే విపరీతంగా ఆమెకి డిమాండ్, నేనే చాలాసార్లు ఫోన్ చేశాను, లేవన్నాక ఒప్పుకోవాలి. నేను ఇవాళ చెందే మేము గెలుస్తున్నాం, రేపు మళ్ళీ ఇబ్బంది పడతామమ్మా, ఇంకా నీకు పోతే అని చెప్పి నేను గట్టిగానే చెప్పాను. ఇచ్చాడు. అట్లాగే మా వెంకయ్య మిత్రుడు శివ ఇంకా మరికొందరు మాట్లాడారు. ఈ ప్రతిరోజు ఈ నైట్ ఖచ్చితంగా మా బీట్ సిబ్బంది ఇక్కడికి వచ్చేటట్టు ఏదో ఒక టైం అనుకోకుండా ఖచ్చితంగా 2 సార్లు వచ్చి ఒక 1 అవర్ స్పెండ్ చేసేటట్టు ఎమ్మెల్యే గారికి ఖచ్చితంగా మా పోలీస్ తరఫున తెలియజేస్తున్నాం. ఖచ్చితంగా రోజుకి మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ నైట్ ఖచ్చితంగా 3 పూటలు ఇక్కడికి ఒక పాయింట్ బుక్ ఒకటి పెట్టి ప్రతిరోజు వచ్చి ఇక్కడ సంతకం పెట్టుకొని వెళ్ళేటట్టు వాచ్మెన్ ఒకటి పెట్టేసి ఖచ్చితంగా ఇక్కడ పిల్లలకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఖచ్చితంగా పోలీస్ తరఫున చూసుకుంటామని. గతంలో వచ్చిన ప్రభుత్వం 2019-24లో వచ్చిన ప్రభుత్వం ఇక్కడి నుంచి దాన్ని బదిలీ చేస్తూ గూడలకు తీసుకెళ్ళడం జరిగింది. ఇంకొక పాఠశాల కావాలంటే అక్కడ వాళ్ళు ఏర్పాటు చేసుకోవడం, ఇక్కడ నుండి దానికి తీసుకుపోవడం సమంజసం కాదు. ఇక్కడ ఎందుకు పెట్టారంటే నియోజకవర్గ హెడ్ క్వార్టర్స్ అని, ఇక్కడ అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి. ఈ గురుకుల పాఠశాలను అన్ని విధాల అభివృద్ధి చేసేదానికి అన్ని వసతులు ఉన్నాయని ఆలోచన. హెడ్ క్వార్టర్లో ఉంటే తల్లిదండ్రులు కూడా ఇక్కడికి వచ్చి కలిసేదానికి, బిడ్డలను చూసుకునేదానికి ట్రాన్స్పోర్ట్ సౌకర్యం అంతా కూడా సౌకర్యవంతంగా ఉండేది. అయితే దాన్ని గబగబా మార్చేసి ఇక్కడి నుంచి వాళ్ళకి విజయనగరం పంపించేస్తామని చెప్తే మేము చాలా బాధపడ్డాం. గతంలో మాధవనగర్లో ఒక ఎస్సీ హాస్టల్, అదేవిధంగా ఒక బీసీ హాస్టల్, ఒక ఎస్టీ గురుకుల పాఠశాల ఉండేది. ఇప్పుడు ఎస్సీ హాస్టల్ క్లోజ్ చేశారు, బీసీ గురుకుల పాఠశాల విజయనగరం పంపించారు. అదేవిధంగా ఉన్నటువంటి ఎస్టీ గురుకుల పాఠశాల మాత్రం కొనసాగుతూ ఉంది. అయితే మంచిగా జైలు కూడా లాగా ఉంది ఇక్కడ. అంటే ఆడపిల్లలకి పూర్తి సెక్యూర్గా ఉందనేసి ఫస్ట్ స్కూల్ కాంపౌండ్ వాళ్ళు చూస్తూనే నాకు హ్యాపీ అనిపించింది. అలాగే
ఈరోజు ముఖ్యంగా ఒకటి చెప్పాలనుకుంటున్నాను. మన ఎమ్మెల్యే సార్ గారు మొత్తం సారు అంటే అసెంబ్లీలో ఉన్నప్పటికీ కూడా సార్ను కూడా నేను 2-3 సార్లు మిమ్మల్ని విసిగించానేమో సార్, క్షమించండి. ఎందుకంటే పిల్లల కోసమే స్కూల్లో అంటే యాక్చువల్గా ఒకవేళ ఇక్కడ బిల్డింగ్ దొరకకపోతే మెర్జ్ చేసే అవకాశం ఉందని నేను కొంచెం భయం వేసి సార్ గారిని 2-3 సార్లు ఫోన్లో సంప్రదించడం జరిగింది. సో అలాగే సారు చాలా పాజిటివ్గా రియాక్ట్ అయ్యారు. అలాగే మన ఎమ్మెల్యే సార్ లాంటి నాయకుడు మనకు దొరకడం అనేది ప్రజలకు అంటే మన ఆఫీస్ కానీ తర్వాత ఉపాధ్యాయులు కావచ్చు, పేరెంట్స్ కావచ్చు, మా అందరి తరఫున కూడా మన అందరికీ కూడా మన లాంటి సారు ఎమ్మెల్యే సార్ దొరకడం అనేది నేను నిజంగా చాలా అదృష్టంగా భావిస్తున్నాను. అలాగే దీనికి సారు మనుషుల్ని పంపించి అసెంబ్లీలో ఉన్నప్పటికీ ఇలా వర్షాలు కురుస్తున్నప్పటికీ అసలు ఆదివారం మంగళవారం తేడా లేకుండా ఈ కార్యక్రమంలో నాయకులు శీలం కిరణ్ కుమార్, బిల్లు చెంచరామయ్య, మస్తాన్ నాయుడు, రహీం, ఇజ్రాయెల్ కుమార్, అలీ హుసేన్ తదితరులు పాల్గొన్నారు. రాజనేని రామానాయుడు చారిటబుల్ ట్రస్ట్ సేవలు అభినందనీయమని పాఠశాల ప్రధానోపాధ్యాయులు సుధాకర్ పేర్కొన్నారు. చిల్లకూరు మండలంలోని పాలిచెర్లవారిపాలెం గ్రామంలో ఉన్న జడ్పీ ఉన్నత పాఠశాలలో కోట గ్రామానికి చెందిన విద్యార్థిని కురుగొండ్ల కరుణకు ట్రస్ట్ తరపున 20,000 రూపాయల నగదును అందజేశారు. చిల్లకూరు మండలంలోని పాలిచెర్లవారిపాలెం గ్రామంలో ఉన్న జడ్పీ ఉన్నత పాఠశాలలో సోమవారం కోట గ్రామానికి చెందిన కురుగొండ్ల కరుణ అనే పేద విద్యార్థిని పై చదువుల కోసం రాజనేని రామానాయుడు చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు శ్రీనివాసులు నాయుడు దాతృత్వంతో 20,000 రూపాయల నగదును ట్రస్ట్ సభ్యుడు బాబు తదితరుల చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయుడు సుధాకర్ తదితరులు మాట్లాడుతూ శ్రీనివాసులు నాయుడు పేద ప్రజలకు సేవలందించడంలో ముందుంటారన్నారు. వైద్యంలో ఆయన అందిస్తున్న సేవలు ఎనలేనివని వారు వివరించారు. చక్కగా చదువుకొని రాజనేని చారిటబుల్ ట్రస్ట్ ద్వారా మంచి ప్రైజ్లు, అవార్డులు, రివార్డులు అందుకోవాలని కోరుకుంటున్నాను. వారు రాజనేని శ్రీనివాసులు నాయుడు గారు ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. ఎండాకాలం అయితే చలివేంద్రాలు పెట్టి మజ్జిగ చేస్తున్నారు. మొన్న ఈ మధ్యనే చేడుమాల్లో బుక్స్ డిస్ట్రిబ్యూషన్కి వెళ్ళాము. ఇట్లా ఏ సందర్భాన్ని బట్టి అయినా కూడా కాలు విరిగిన మన సిఆర్పి భాస్కర్ కూడా కృత్రిమ కాలు ఏర్పాటు చేసే దాంట్లో వారు హెల్ప్ ఎంతో ఉంది. ఇట్లా ఏ సందర్భం వచ్చినా వారు నేనున్నానంటూ హెల్ప్ చేస్తున్నాను. వారికి భగవంతుడు ఆయురారోగ్య ఐశ్వర్యాలు ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇట్లాంటి కార్యక్రమాలు మన పాఠశాలలో జరుపుకోవాలి. నెక్స్ట్ మన సోదర ఉపాధ్యాయులందరి సహకారంతో ఈ కార్యక్రమాలు జరుపుకుంటున్నాము. చాలా సంతోషం. దాన ధర్మాలు చేస్తారు అంటే చదువు పట్ల కానీ, అభివృద్ధి పట్ల కానీ, సేవ పట్ల కానీ ఎంత అవగాహన ఉంటే, ఎంత దాతృత్వాన్ని ఎవరు అడిగినా సరే కాదనకుండా ఏమాత్రం అవకాశం ఉన్నా వెనకంజ వేయకుండా వెంటనే మా స్కూల్కి కూడా ఎన్నో సేవలు చేశారు. విద్యార్థులకి చేస్తున్నారు, గ్రామానికి చేస్తున్నారు. ఇలాంటి సేవా చక్రవర్తిని మనం నిజంగా అభినందించాలి. నిజంగా వాళ్ళని చూసి నేర్చుకోవాలి. అసలు సేవ చేయడం అంటే ఎట్లాంటిదో చూడు. ఈ అమ్మాయికి ఆ విధంగా ధన సహాయం చేయడం వల్ల ఆయనకు వచ్చే లాభం ఏముంటుంది? ఏముండదు. మా స్కూల్కి ఇప్పుడు మాట్లాడుతున్నాం, మైక్ ఇచ్చారు, ఆయనకి ఏముంటుంది లాభం? ఏమీ ఉండదు. కానీ ఏమీ ఆశించకుండా చూడండి. ఇప్పుడు నేనేమన్నా చేస్తే అదేం పెద్ద గొప్ప విషయం కాదు. ఎందుకంటే ఈ స్కూల్లో నేను పనిచేస్తున్నా, ఈ స్కూల్కి నాకు సంబంధం ఏమాత్రం సంబంధం లేని ఇక్కడ ఉన్నటువంటి పిల్లలకి చాలా థ్యాంక్స్. నాకు హెల్ప్ చేసినందుకు. నేను ట్రస్ట్ ద్వారా 20,000 తీసుకుంటున్నాను. ఎలాగైనా కష్టపడి చదివి నేను కూడా ఒక స్థాయికి చేరి అందరూ పేదలకు సహాయం చేస్తాను. చాలా థ్యాంక్స్. నాకు హెల్ప్ చేసినందుకు. నేను ట్రస్ట్ ద్వారా 20,000 తీసుకుంటున్నాను. ఎలాగైనా కష్టపడి చదివి నేను కూడా ఒక స్థాయికి చేరి అందరూ పేదలకు సహాయం చేస్తాను. దివ్యాంగులను గుర్తించి వీల్ చైర్, వాకర్, వినికిడి యంత్రాలు అందజేస్తామని, అదే విధంగా వారికి శిక్షణ ఇచ్చి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని కోఆర్డినేటర్ రాకేష్ తెలిపారు. మనుగోలులోని మండల పరిషత్ కార్యాలయంలో కాంపోజిట్ రీజనల్ సెంటర్ వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ప్రతి వారం ఒక్కో మండలంలో ఈ అవగాహన కార్యక్రమాలు జరుగుతాయని రాకేష్ వివరించారు. ఈ కార్యక్రమంలో మల్లికార్జున తదితరులు పాల్గొన్నారు.
ఆధార్ కార్డు, డిజేబిలిటీ సర్టిఫికేట్. మేము కాంపోజిట్ రీజనల్ సెంటర్ని చూస్తున్నాము. ఇది ఏంటంటే వికలాంగులకు మాత్రమే, వాళ్ళకి ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఉంది, వాళ్ళకి ఎస్టాబ్లిష్మెంట్ గురించి వెంకటాచలం దగ్గర ఉంది. అక్కడ నుంచి నేను నా పేరు రాకేష్ అని, నేను ఫిజియోథెరపిస్ట్ని. అండ్ నాతో పాటు వచ్చిన ఆయన మల్లికార్జున సార్, ఆయన స్పెషల్ ట్రైనర్. మేము అప్పుడే పుట్టిన చిన్నపిల్లలు నుంచి వృద్ధుల వరకు అందరినీ మేము చూస్తాము. అండ్ మా దగ్గర వికలాంగులకు కావాల్సిన సర్టిఫికేట్స్ అన్నీ అంటే వాకర్ కానీ, వీల్ చైర్లు కానీ, అండ్ వాళ్ళకి కావాల్సిన బ్యాటరీ ట్రైసైకిల్ కానీ, అండ్ చెవుల మిషన్ కానీ, అండ్ ఇంకా కళ్ళు కనపడిన వాళ్ళకి సుగమ్య కేన్స్ అని చెప్పి, అండ్ వాళ్ళకి మొబైల్ ఇచ్చి వాళ్ళకంతా లైక్ వాళ్ళకి డైలీ లివింగ్ చూపేటట్టు. దాంతోపాటు వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకి సరిపడే జాబ్ గురించి ఆ ట్రైనింగ్ ఇచ్చేసి వాళ్ళకి ప్లేస్మెంట్స్ కూడా మేమే ఇస్తుంటాము. అండ్ మేము మెయిన్గా ఇక్కడ క్యాంప్ పెట్టిన ముఖ్యానుసారం ఏంటంటే అందరినీ గుర్తించి వాళ్ళకి కావాల్సిన పరికరాలు అవన్నీ ముందుగానే తెప్పించుకొని రెడీగా ఇప్పించడానికి క్యాంప్ అయితే పెట్టాము. మనుబోల్లో పెట్టాము. అండ్ కలెక్టర్ గారి సహకారంతో ప్రతి వారం ఒక క్యాంప్ పెట్టున్నాం, ప్రతి ఒక్క మండలంలో పెట్టున్నాం. ఇవాళ ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా మంగళవారం గూడూరులోని షాదీ మంజిల్లో నిర్వహించే ఆత్మీయ సమావేశంలో అందరూ పాల్గొని జయప్రదం చేయాలని రెడ్ సంస్థ ప్రతినిధులు జానా సుధీర్ తదితరులు కోరారు. స్థానిక బొడ్డు చౌక వద్ద ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు వివరాలు వెల్లడించారు. ఈ సమావేశంలో సంస్థ ప్రతినిధులు రాజేష్, శ్రీనివాసాచారి తదితరులు పాల్గొన్నారు. డిసెంబర్ 3వ తేదీ ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా దివ్యాంగుల ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేయడం జరుగుతుంది. గూడూరు పట్టణంలోని మున్సిపల్ ఆఫీస్ దగ్గరలో ఉన్నటువంటి షాదీ మందిర్లో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నాము. డిసెంబర్ 3వ తేదీ ఉదయం 9 గంటల నుండి ఈ కార్యక్రమం మొదలవుతుంది. కాబట్టి గూడూరు పట్టణం మరియు పరిసర ప్రాంత దివ్యాంగులందరూ కూడా విచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసింది కోరుతున్నాము. అలాగే వచ్చే ప్రతి ఒక్కరు కూడా ఈ సంవత్సరం ప్రత్యేకంగా మా సంస్థ తరఫున ఒక రిజిస్ట్రేషన్ ఫారంను ఏర్పాటు చేసి మా సంస్థ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నాము. దివ్యాంగులందరూ కూడా మా సంస్థలో రిజిస్టర్ అయిన తర్వాత వాళ్ళకి ఏమేమి అవసరాలు ఉన్నాయనేవి మేము గుర్తించి గవర్నమెంట్ ద్వారా కానీ లేదా దాతల సహకారంతో అవి మేము ఇచ్చేందుకు ఏర్పాటు చేస్తామని మా కార్యవర్గం అందరూ కూడా నిర్ణయించారు. ఈ రేపటి కార్యక్రమంలో దివ్యాంగులకి మానసిక స్థైర్యాన్ని పెంపొందించేందుకు ఆటల పోటీలు మరియు వారికి ఉన్నటువంటి అవకాశాలు కూడా అంటే ప్రభుత్వం తరఫున కానీ ప్రైవేట్ తరఫున కానీ ఏమేమి అవకాశాలు ఉన్నాయి మనకి అన్నీ కూడా తెలియజేయడం. ప్రభుత్వ తరఫున ఏర్పాటు చేసిన దివ్యాంగుల దినోత్సవ కార్యక్రమానికి ప్రతి ఒక్క గూడూరు పట్టణంలో కానీ చుట్టుపక్కల ప్రాంతాల్లో కానీ ఉన్న దివ్యాంగులందరూ వచ్చి కార్యక్రమాన్ని జయప్రదం చేయాల్సిందిగా ఈ పత్రికా ముఖంగా మీడియా ముఖంగా తెలియజేస్తున్నాం. రేపు యొక్క ముఖ్యమైన కార్యక్రమం ఏంటంటే దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా వికలాంగులందరికీ ఆటల పోటీలు నిర్వహిస్తున్నాం. ఆ ఆటల పోటీలో పాల్గొని అందరూ కార్యక్రమాన్ని జయప్రదం చేయాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా కార్యక్రమంలో పాల్గొనే ప్రతి ఒక్క దివ్యాంగులు వాళ్ళకి సంబంధించిన సదరణ సర్టిఫికేట్ని, ఆధార్ కార్డుని కానీ తీసుకొచ్చి అక్కడ రిజిస్ట్రేషన్ చేయించుకొని వాళ్ళకి ఏదైనా అవసరమైన పరికరాలు ట్రైసైకిల్స్ కానీ, స్ట్రెచర్స్ కానీ, వీల్ చైర్ లాంటి పరికరాలు ఏదైనా అవసరమైతే మాకు తెలియజేస్తే మేము వాళ్ళకి అవసరమైన పరికరాలు నమోదు చేసుకొని మేము పై అధికారుల ద్వారా మాట్లాడి వాళ్ళకి వచ్చేదానికి కృషి చేస్తామని. గూడూరు పట్టణంలోని త్యాగరాజు వీధిలో కొలువై ఉన్న శ్రీ కళ్యాణ వీరభద్రస్వామి దేవాలయంలో సోమవారం స్వామివారికి విశేష పూజలు నిర్వహించారు. భక్తులు ఇరువుగా పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం జరిగింది. ఉభయదాతలుగా బొలిగల వెంకటరామయ్య జ్ఞాపకార్థం కుమారుడు బాబు వారి కుటుంబ సభ్యులు వ్యవహరించారు.
పాలిచర్ల గ్రామంలో కొలువై ఉన్న శ్రీ భీమలింగేశ్వర స్వామి దేవాలయంలో సోమవారం స్వామివారికి అభిషేకాలు ప్రత్యేక పూజలు జరిగాయి. భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం అన్నదాన కార్యక్రమం జరిగింది. ఉభయదాతలుగా దేవరశెట్టి వెంకట జనార్దన మల్లికార్జున నీరజ దంపతులతో పాటు వారి కుటుంబ సభ్యులు, వెంకట రమణయ్య శైలజ దంపతులు వారి కుటుంబ సభ్యులు, పగడాల సుధాకర్, పగడాల రమేష్ వ్యవహరించారు. शिव शंकर हर हर शंकर जय जय शंकर दिगिरारा प्रियतांडव शंकर प्रकट शुभंकर प्रलय भयंकर दिगिरारा शिव शिव शंकर हर हर शंकर जय जय शंकर दिगिरारा प्रियतांडव शंकर प्रकट शुभंकर प्रलय भयंकर दिगिरारा ओम परमेश्वरा परा ओम निखिलेश्वरा हरा ओम जीवेश्वरेश्वरा कनरारा ओम मंत्रेश्वरा स्वरा ओम यंत्रेश्वरा स्थिरा ओम तत्रेश्वरा वरा नावेरा शिव शिव शंकर हर हर शंकर जय जय शंकर दिगिरारा प्रियतांडव शंकर प्रकट शुभंकर प्रलय भयंकर दिगिरारा ఆకాశలింగమై ఆవహించరా ఢమ ఢమ ఢమమని డమరుక ధ్వని సలిపి చడతని వదిలించరా శ్రీవాయులింగమై సంచరించరా అడువడువడువున తన తనువున నిలిచి చలనమే కలిగించరా భస్మం చేసే అసురునే అగ్నిలింగమై ప్రవికార వరదై ముంచై జనలింగమై ఘోరా వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రభుత్వ సంక్షేమ పథకాలు పేదలందరికీ అందాలి, అర్హులైన వారిని గుర్తించాలంటూ క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో పాల్గొని సచివాలయ సిబ్బందికి సూచనలు ఇచ్చిన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్. ప్రజల వినతులు సత్వరమే పరిష్కరించండి, సూలూరుపేటలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో పాల్గొని ప్రజల సమస్యలు ఆలకించిన కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్. వాహన రాకపోకలకు ఇబ్బందులు లేకుండా చూడాలి, గూడూరులోని రైల్వే అండర్ బ్రిడ్జి వద్ద పరిశీలించిన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్, డీఎస్పీ వివి రమణ కుమార్ ఇతర అధికారులు. ట్రస్ట్ సేవలు అభినందనీయం. చిల్లకూరు మండలంలోని పాలిచర్లవారిపాలెం గ్రామ జెడ్పీ ఉన్నత పాఠశాలలో రాజనేని రామానాయుడు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పేద విద్యార్థిని చదువుకు నగదు సాయం అందజేసిన ట్రస్ట్ ప్రతినిధులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.